అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం సీకమ్మపల్లి దళితవాడలో ఈ నెల 14వ తేదీన పట్టపగలే బంగారం చోరీ జరిగింది. సీకమ్మపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న ఈశ్వరమ్మ నిత్యావసర వస్తువుల కోసం షాప్ దగ్గరికి వెళ్లింది. ఇది గమనించిన సమీప బంధువులు రమాదేవి సుబ్బమ్మలు ముందుగానే పథకం వేసుకున్న ప్రకారం ఈశ్వరమ్మ ఇంట్లో లేదని గమనించి ఇంట్లోకి దూరి బిరువాపై ఉన్న తాళాలు తీసుకుని బిరువాలో ఉన్న 9 తులాల బంగారం చోరీ చేశారు. ఈశ్వరమ్మ షాప్ నుండి ఇంటికి వచ్చేలోపు బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. కాగా దొంగిలించిన ఆ బంగారాన్ని తీసుకెళ్లి ఎవరికి తెలియకుండా తమలపాకు తోటలో దాచారు. ఈ నేపథ్యంలో ఈశ్వరమ్మ ఏదో వస్తువు కోసం బీరువా ఓపెన్ చేసి చూడగా అందులో బంగారం కనబడలేదు. దాంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి బయలుదేరింది. ఇది గమనించిన రమాదేవి సుబ్బమ్మల సైతం ఏమీ ఎరగనట్లు ఈశ్వరమ్మతో పాటు వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రమాదేవి సుబ్బమ్మ ఇద్దరూ కలిసి రాజంపేటకు చేరుకుని చోరీ చేసిన బంగారంను అమ్మడానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 9 తులాల బంగారంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా 9 రోజుల్లోనే చాకచక్యంగా కేసును పరిష్కరించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. మధ్యాహ్నం సమయంలో ఓబులవారిపల్లి మండలం చిన్న ఊరంపాడు పంచాయతీ ఈ కమ్మపల్లి హరిజనవాడలో ఈ దొంగతనం అనేది జరిగింది. వీళ్ళంతా బంధువులే. అందులో ముద్దాయిలు వచ్చేసి ఎల్లంపాటి రమాదేవి, తిప్పన రామసుబ్బమ్మ అనేసి ఇద్దరు. ఈ ఇంట్లో ఈ అమ్మాయి వచ్చేసి బయట ఒక షాప్కి వెళ్తుంది, అంగడికి వెళ్తుంది ఏదో తీసుకురావాలి అనేసి. ఆ టైంలో వీళ్ళు వచ్చేసి అక్కడ ఉన్న కీ తీసుకొని ఇంట్లో ఉన్న బంగారం మొత్తం 9 తులాలు వర్త్ ఆఫ్ విలువ ఏంటంటే 3,90,000 విలువ వస్తుంది ఈ బంగారం. అది తీసుకోపోతారు. తర్వాత వీళ్ళే కంప్లైంట్తో పాటు వచ్చేసి బంగారం పోయింది అనేసి మన దగ్గర వచ్చేసి చెప్తారు. వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళే చెప్తారు, ఇలా పోయింది, ఎవరు తీసుకున్నారో తెలీదు అనేసి. కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ పరిస్థితిలో. సో అప్పుడు మన టీం వాళ్ళు అంతా థరోగా ఇంట్రోగేట్ చేసి ఎంక్వైరీ చేసి తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న రాజంపేటలో కానీ కోడూరులో కానీ ఉన్న ఈ బంగారం షాప్లో ఎవరైతే ఇది మార్టిగేజ్ చేశారో అవి అంతా వెరిఫై చేసేస్తే వీళ్ళే ఇచ్చారో అనేది మనకి తెలిసింది. సో దాన్ని బట్టి ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకున్నాము. సో రికవరీ కూడా అయ్యింది. సో ఇంకొకటి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటివి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే, ఇట్లాంటి సంఘటనలు జరిగితే పోలీస్కి ఎటువంటి మొహమాటలు లేకుండా రిపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. సో మీ ఐడెంటిటీస్ ఏదైతే ఉన్నాయో అది రహస్యంగా ఉంచుతాము. సో పోలీస్కి కోఆపరేట్ చేస్తే మీకు కూడా
మంచిగా ఈ ఈ సెక్యూరిటీ అనేది ఇవ్వచ్చు అనేది ఒక విన్నపం. సో థ్యాంక్ యూ.